జ్యుడిషియల్ సిస్టమ్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకు వాయిస్కి అధికారం ఉంది. డెమోక్రటికల్గా వాళ్ళు మాట్లాడచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఒక లిమిట్ దాటి జ్యుడిషియరీని కించపరుస్తుంటే బాధ్యతగా ఫీల్ అవ్వండి. వాళ్ళ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉన్నా సరే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఒకసారి ఒక 20 ఏళ్ళ క్రితం అతను సంజయ్ దత్ ఆ కేసులో వెపన్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతను మీకు ఎంతమందికి అప్పుడు పుట్టారో నాకు తెలియదు. బాలీవుడ్ యాక్టర్ అయినప్పుడు చాలా రోజులు జైల్లో ఉంచారు. ఆ వేళ సుప్రీంకోర్టు ఏదో బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చాడు. నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి ట్రైన్లో వస్తున్నాను. వస్తుంటే ఒక ముగ్గురు ఏసీ 2 డేలో ఒకరైతే ఇంకో ముగ్గురు ఉన్నారు, మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు ఒకే కలిసి ప్రయాణం చేస్తున్నారు. మగవాడు వాళ్ళు అంటున్నారు, ఏం జ్యుడిషియరీ అండి, బెయిల్ ఇచ్చేశారు, ఈ కేసులో బెయిల్ ఇస్తే ఇంకెక్కడండి అని వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. కొంతవరకు పేషెన్స్ వహించాను. నేను ఆగలేక, సార్ మీరే ఎవరన్నా లాయర్ ఉన్నారా అని అడిగాను. లేవండి అన్నారు. ఏమన్నా లా గురించి తెలుసా అంటే వాళ్ళు ఎక్కడ వరకు వెళ్ళిపోయారు, రేప్ కేసుల్లో వదిలేస్తున్నారు, వంద కేసుల్లో వదిలేస్తున్నారు అని ఒక ఎందుకు వదులుతున్నారో వాళ్ళకి తెలియదు. లాయర్లు ఉన్నారా అన్నారు, లేరు. మీ చుట్టాలో ఉన్న లాయర్లు ఉన్నారా, తెలియదండి. చదువుకున్న లాయర్పడన్నా, లేదు. మా ప్రొసీజర్స్ మీకు తెలుసా, తెలీదు. మరి ఎందుకు సార్ ఇలా ఇంత చురుకలుగా మాట్లాడుతున్నారు సిస్టమ్ గురించి అని. మీరెవరండి అని అడిగాడు ఆయన. నేను లాయర్నండి, నాకు తెలిసిన 2 విషయాలు చెప్తాను మా లా గురించి అని. అరగంట సేపు మాట్లాడాను వాళ్ళతో. ఒక జ్యుడిషియల్ సిస్టంలో కేసు శిక్ష పడాలంటే ఏం జరగాలి? జడ్జి శిక్ష వేసేయగలి. ఈ మీడియా ట్రయల్ లాగా జడ్జి చేయలేరు కదా. జడ్జి ఆ రోజుల సాక్ష్యం బట్టి మనం ఎన్నో కేసులు చూస్తున్నాం. రేప్ చేయబడి కోర్టుకు వచ్చి ఆవిడ కంప్లైంట్ మీద కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యి 3 ఏళ్ళ తర్వాత ట్రయల్కి వస్తే ఈవిడ బోన్లోకి వచ్చి BW1 వ్యక్తిం ఆవిడ ఏమో నీకు అవ్వాలని చెప్పి ఏమీ జరగలేదన్నట్టు హాస్టల్ ఇందులో గుర్తుపట్టగలవా ఎవరన్నా తెలియదు అన్నట్టు వాడికి శిక్ష వేస్తారు. ఎందుకు శిక్ష వేయలేకపోతుంది? ఎన్నో కారణాలు. లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పు చేయొచ్చు, ఒక మెడికల్ రిపోర్ట్స్ లో తప్పు ఉండొచ్చు, ఛార్జ్ షీట్ ఫైలింగ్ లో లోపాలు ఉండొచ్చు, వచ్చిన సాక్ష్యం తప్పు చెప్పచ్చు. ఇన్నిటిని అధిగమించి అతను కేసు నిర్ణయం చేయాల్సిన బాధ్యత జడ్జికి ఉంది. కేసు ఎందుకు తీసేసాడో, ఎందుకు వదిలేడు, జడ్జిమెంట్ చదవకుండా కామెంట్ చేసి ఈ పబ్లిక్ ఎదురుగా మనం కూడా అదే మన కోర్టులో న్యాయం లేదని జరగదని లోకోగా ఎప్పుడు మాట్లాడుతుంది. అది మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. మన ఇంట్లో ప్రాబ్లం మనకి, బయట వాళ్ళ దగ్గర మనం మన సిస్టమ్ని. నేను డంకబలంగా చెప్తున్నాను, సొసైటీలో ఈ రోజుని ప్రతి వ్యవస్థలోనూ ఒక డిమినిషింగ్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది. ర్యాంపెంట్ డౌన్ఫాల్ మన సిస్టంలోనే తగ్గింది. కానీ ఈ రోజుకి కూడా మిగిలిన అన్ని సిస్టమ్ కనుక మన సిస్టమ్ ఇంకా నిజాయితీగానే పనిచేస్తుందని నా నమ్మకం. ఇంకెవరు నమ్ముదాం, మనం అందరికీ తెలియపడతాం. అవసరం వచ్చినప్పుడు ఎదుర్కొని మీ సిస్టమ్ని మీరు కాపాడుకోండి. ఇకపోతే చాలా మంది మనకి ఒక చిన్న అనుమానం ఉంది. నాకు తెలిసింది ఇక్కడ ఉన్న 100 మందికి అనుమానం ఉంటుంది. ఏంటి, ఈ వృత్తిలో గాడ్ ఫాదర్ లేకుండా మనం ఎదగగలమా? ఒక తండ్రి, మామ, బావ, తమ్ముడు, అన్నయ్య లాయర్గా ఉండకపోతే ఈ వృత్తిలో మనం ఎదగగలమా? మనకు అవకాశం ఉందా ఇక్కడ అనే అనుమానం, అది జెన్యూన్ డౌట్స్ అందరికీ ఉందని. ఇటువంటి డౌట్ ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒకసారి నాకు చెప్పండి. అంటే గాడ్ ఫాదర్ లేకుండా ఈ ప్రొఫెషన్ అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ అడ్వకేట్లకే ఇక్కడ తావు, ఎవడో వాడు కొడుకు మనోడకే ఇక్కడ ప్లేస్, మామూలు వాళ్ళు ఎదగలేరు, ఈ ప్రొఫెషన్ లో స్థానం లేదు. మిగిలిన ప్రొఫెషన్ లాగా
అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అంటే సీక్రెట్ బ్యాలెట్ పెడితే అందరూ వేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే అది చాలా చాలా తప్పు అవగాహన. ఎందుకంటే మనం ఈ పటాల్లో చూస్తే ఇందులో పెద్ద సక్సెస్ఫుల్ గా ఉండి ప్రొఫెషన్ జరిపిన పెద్దలు చూస్తే చాలా మంది మొట్టమొదటిగా వాళ్ళు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన వాళ్ళే. ఎక్కడో నాలాంటి అదృష్టవంతులు ఇలాంటి అదృష్టవంతులు ఉంటే ఉండొచ్చు, మేము ఎక్సెప్షన్స్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా తండ్రి గారు ఉన్నారు, నేను సెకండ్ జనరేషన్. మా తండ్రి గారి ముందు మా చుట్టాల్లో చుట్టాలో ఎవరు లాయర్ లేరు. ఆయన అయ్యారుగా, ఆయన సక్సెస్ఫుల్ అయ్యారుగా. మా తండ్రి గారు గురువు గారు, ఆయన ఫస్ట్ టైం లాయర్, ఆయన అయ్యారుగా. ఎందుకు అవ్వలేదు? మాకు మిమ్మల్ని ఎక్సెప్షన్ గా తీసుకోండి. మా దురదృష్టం అది. ఎందుకంటే చెప్తాను, ఎందుకో కూడా చెప్తాను. మేము చాలా పెద్ద వృక్షం పక్కన పెరిగాం, ఒక మహావృక్షాల దగ్గర ప్రాక్టీస్ చేసాం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళగా. మేమేమిటో మా ఇండివిజువల్ గా ఈ రోజు నేను ఇక్కడ నిలబెట్టాలంటే ప్రొఫెషన్ లో నా వల్ల మా తండ్రి గారి వల్ల అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్. నాకు 68 ఏళ్ళు 45 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఈ ప్రశ్న ఇప్పటికీ నా బుర్రలో నిధిస్తూనే ఉంటుంది. మా అబ్బాయిలు అందుకే ఈ ప్రొఫెషన్ లో ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, విడిగా ఉండమని హైదరాబాద్ పంపించాను. సక్సెస్ఫుల్ గా చేసుకున్నాడు. తండ్రి నీడలో పెరిగిన వ్యక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే నాకున్న ఆత్మస్థైర్యం ఈ ప్రొఫెషన్ లో మినిమం గా ఉంటుంది. ఎందుకు? ఈ ప్రశ్న బుర్రలో నా వల్ల పెద్ద అన్నయ్య, తండ్రి గారి వల్ల, మామగారి వల్ల, తాతగారి వల్ల ఇందులో ఉంటుంది. అదే మీరు అనుభవాలు ఎదిగితే మీకు గుండె ధైర్యం, ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. దానికే ఎక్కువ ప్రదేశం ఉంది. వాళ్ళందరినీ నేను గౌరవించమంటాను. ఒక సత్యసాయి, ఒక నందకిషోర్, వీళ్ళందరూ కష్టపడి సత్యసాయి ప్లేయర్స్ క్లబ్ గా స్టార్ట్ చేశాడు. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడు? డివికే రమేష్ ఫస్ట్ టైం లాయర్, నందకిషోర్, రామరాజు, ఉన్న పెద్దవాళ్ళందరూ ఫస్ట్ టైం లాయర్సే. సో our values, there is a place for everyone in this profession. We are a lucky lot, that's it. So we don't need to be a next generation lawyer to be successful. There is a place for everyone. It all depends in your hand, luck and destiny. ఇకపోతే దిశ ఏ విధంగా మనం ఎదగాలి? మనం ఎదగాలంటే ఈ ప్రొఫెషన్ లో ఏం చేయాలి? ఈ ప్రొఫెషన్ కి అత్యంత ముఖ్యమైనది ఎక్స్ప్రెషన్. మీ మాట ఏ లాంగ్వేజ్ అవని స్పష్టత ఉండాలి. మీరు అనుకున్నట్టుగా కమ్యూనికేట్ చేయడం అనే స్కిల్ మనకి కొంతమంది భయపడుతుండొచ్చు, కొంతమంది కాలక్రమేణా నేర్చుకోవచ్చు, కొంతమంది దాని యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించకపోవచ్చు. సో నా ఫస్ట్ సలహా ఏంటంటే మీరు ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంట్లో మాట్లాడినా సరే మీరు మాట్లాడుతున్నట్టుగా అర్థం అవ్వాలి. మీ మనసులో ఏమనుకున్నారో అదే అవసరానికి అర్థం అవ్వాలి. రెండు ఆప్షన్స్ వాళ్ళు ఉండకూడదు. ఇదేనే ఉండొచ్చు, అదేనే ఉండొచ్చు, వీడు చెప్పిందని అది సరదాకి అవసరమైనప్పుడు చెప్పే మాటలు. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ చక్కగా అలవాటు చేసుకోండి. దానికి మన ప్రొఫెషన్లో కొద్దిగా ఎక్స్ట్రా కావాల్సింది లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఉంటేనే అసలు కమ్యూనికేషన్ అనేది, లాంగ్వేజ్ అనేది పుట్టింది కమ్యూనికేషన్ చేసుకోవడానికి. కమ్యూనికేషన్ స్కిల్ మీకు ఉంది, ఆలోచన ఉంది, లాంగ్వేజ్ కూడా కొంత జోడిస్తే మీరు అనుకున్న తప్పకుండా సాధిస్తారు. మరో మాట ఏంటంటే లాంగ్వేజ్ అంటే ఎంతవరకు ఉండాలి? ఓ మొత్తం సుబ్రహ్మణ్యాలు అందరూ ఉండలేక అది ఎలోక్వెంట్ లాంగ్వేజ్ అందరికీ రాదుగా.
సో మరి ఎంతవరకు ఉండాలి అన్నది ఒక సింపుల్ సెంటెన్స్ లో నా దృష్టిలో అయితే మరీ అంత పెద్ద లాంగ్వేజ్ లో మనం మాట్లాడితే ఇప్పుడు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి కూడా అర్థం అవుతుందో లేదో డౌట్. సో మనం అనుకున్నట్టుగా అవ్వాలంటే ఒక సింపుల్ వొకాబులరీ, సింపుల్ సెంటెన్సెస్ లో మనం అనుకున్నది ఎలా ప్రజెంట్ చేయాలి, అంతకంటే ఎక్కువ వొకాబులరీ మీకు ఉంటే వాడుకోండి, లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. నేనే ఎగ్జాంపుల్, మేము అందరం తెలుగు మీడియంలో చదువుకొచ్చాం, మాకు ఇంగ్లీష్ మీడియం నేను ఇప్పుడు ఇంగ్లీష్ బాగుందని కాదు, మాట్లాడగలుగుతున్నాగా, తప్పు లేకుండా మాట్లాడగలుగుతున్నాం, అర్థమయ్యేలా మాట్లాడగలుగుతున్నాం. ఎలా ఇది ఎలా అలవర్చుకోవచ్చు మనం అనేది ఒకటి చెప్తాను. నేను నాకు తెలిసింది ఒక 40 సెంటెన్స్లు నేర్చుకుంటే మన ప్రొఫెషన్లో బతికేయచ్చు. మనం రోజు ఆర్గ్యుమెంట్లు చెప్పి 40 సెంటెన్స్లు అని నా ఉద్దేశం. అందుకంతా నీ సరదా తప్ప అవసరం మట్టుకు లేదు. మీరు మొదటి రోజు కోర్టుకు వచ్చినప్పుడు ఒకసారి అనుకుని ఉంటారు, వాడు ఏదో చాలా మాట్లాడేస్తున్నాడు, ఏదో మా సీనియర్ ఊరు వెళ్ళారండి, వాయిదా కావాలి, వాళ్ళకి ఒంట్లో బాగోలేదు అని వాయిదా అడుగుతున్నాడు. అది అవి బాబు వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద సెంటెన్స్ మాట్లాడుతున్నారు. 3 రోజులు వింటే అది మనకు కూడా వచ్చేస్తుంది. 4వ రోజు ఒక ఆర్గ్యుమెంట్ రోడ్డు రావాలో ట్రైన్కి ఎలా చెప్పాలి ఆయన ఎలా చెప్పాడని చూస్తే మనకు కూడా నమ్మకం చెప్తారు. అంతకంటే లాంగ్వేజ్ అక్కర్లేదు. సో గ్రాస్ప్ చేయండి. ఎవరైతే మంచి లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎవరైతే సూతింగ్ లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్ అంటే తిట్టి తిట్టడానికి సుబ్బారావు ఫాదర్ గౌరవనీయులు నాగభూషణరావు అని చనిపోయిన సంవత్సరం అడ్వకేట్ శ్రీకాంత్ ఫాదర్, వాడు ఫాదర్ ఎంవి శాస్త్రి గారు అని వాళ్ళిద్దరూ ఇంగ్లీష్లో నిష్ణాతులు. మా చిన్నప్పుడు మేము వాళ్ళ ఆన్సర్ పెరిగి చూసేవాడు. వాళ్ళ కోర్టులో జడ్జి తప్పు చేస్తే జడ్జిని తిరిగితే జడ్జికి ఎందుకైనా తిట్టాడైనా తిట్టలేదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చేది. అంత లాంగ్వేజ్ ఉండేది వాళ్ళు. అప్పుడున్న జడ్జెస్, అప్పుడు లాంగ్వేజ్ బాగా ఉన్న జడ్జెస్ అంటే ఒక దశ తిట్టు కూడా వాళ్ళు అంత మంచి వొకాబులరీ వాడేసారు. సో మనకు అవి తిట్టడం అంటే అవన్నీ మంచి లాంగ్వేజ్ ఎక్కడ నడుస్తుంది. కన్విన్సింగ్ అంటే ఒక లాంగ్వేజ్ తో పాటు ఒక పాటకి శృతి లయ ఇవన్నీ చెప్తారు కదా, నాకు అది రాదు, కానీ ఒక మాట కూడా ఉంటుంది. ప్రతి మాట ఎక్కడ మాడ్యులేట్ చేయాలి, నీకు బాధను వ్యక్తపరిచినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక అథారిటీ చూపించినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నాటకీయంగా మనకు అలవాటు అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 10 ఏళ్ళు స్టాండింగ్ నుండి పొద్దు సుబ్బారావు 16 ఏళ్ళు. ఒక చాలా ఇంపార్టెంట్ కేసు రాజమండ్రిలో వరుస కోర్టుల ఇంజక్షన్స్. సుధాకర్ రెడ్డి గారు జడ్జి ఉండేవారు, నెల్లూరు. ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన పెద్ద తెలివైన వాడు కాదు, కానీ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ జడ్జి వాడు. ఇది వింటున్నాడు. 3 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పేసాము. ఏం మాట్లాడేవో మాకే తెలియదు, మాకు ఎవరి వాళ్ళు 3 రోజులు చెప్పారు. 3 రోజుల తర్వాత ఏదో ఆర్డర్ వచ్చింది, నాకు ఆర్డర్ ఇచ్చింది, అది వేరే విషయం. వచ్చి 3 రోజులే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. లోపలికి వెళ్ళాం, అందరూ వెళ్ళి పలకరిస్తున్నారు. పొద్దు సుబ్బారావు అప్పుడు వచ్చి 2 ప్రభాకర్ లోపలికి వెళ్ళి పలకరిద్దామన్నా. ఇద్దరు వెళ్ళాం. ఇద్దరు ఎక్స్టర్స్ ఎప్పుడు ఆయన 16 నాకు 10. మీ ఇద్దరి కోసం చూస్తున్నాను రండప్పా అని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అసలు మీరిద్దరు అసలు ఎక్కడ ఎందుకున్నారప్పా, హైదరాబాద్ లోనూ ఢిల్లీలోనూ ఉండాలి, మేమేం మాట్లాడలేదు, అక్కడ మామూలు కేసు విషయాలే మాట్లాడాము కోర్టులో. ఆయనకి అలా అనిపించేది. ది మెమరీ, ది అథారిటీ, ది agony we expressed it was immensely. ఆయన మూవ్ అయిపోయాడు అందులో. ఆయన అన్నారు, ప్రభాకర్ నీ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నీ క్లయింట్కి అన్యాయం జరిగింది అని అనిపించింది నాకు, అందుకే నీకు ఆర్డర్ ఇచ్చాను. సుబ్బారావు ఎదుర్కొన్నాను. నా సబ్జెక్టు ఇది చెప్పిన దాన్ని బట్టి కాదు, ఈ మెలుగు ఎంత పనిచేసింది. అదే ఒక బాధలు కూడా ఎలా వ్యక్తపరచగలం, మన క్లయింట్ జరిగే అన్యాయాన్ని ఎలా వ్యక్తపరచాలి, నీ క్లయింట్ రైటే అని అనిపించడానికి ఎంత అథారిటీతో ఒక స్టేట్మెంట్ చెప్పాలి, గౌరవం తగ్గకుండా.
కోర్టు గౌరవాన్ని తీయకుండా ఎంత అథారిటీతో చెప్పాలి. సో ఇవన్నీ కూడా మీరు వాచ్ చేస్తే కొంత సీజన్ అడ్వకేట్స్ అందరి దగ్గర అనుకోకుండా ఇవి కలుగుతూ ఉంటాయి. ఒక రోజు నేను ఒక యాంగ్ అడ్వకేట్ సపోర్ట్లో చేస్తుండగా 10 ఏళ్ళ క్రితం ఒక అతన్ని ఐడెంటిఫై చేశాను. అతని పేరు చెప్తాను. ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ ఆయన జగదీష్ కుమార్, కత్తా జగదీష్ కుమార్. అతను ఇస్తున్నప్పుడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు జేవి సుబ్బారావు జూనియర్. జడ్జి దగ్గర అతను మాట్లాడుతున్నది కరెక్ట్, చెప్తున్న విషయం కరెక్ట్, చాలా అథారిటీతో జడ్జిని వర్చువల్ గా కంపారిటివ్ విత్ ది జడ్జ్ చెప్తున్నాడు. అల్టిమేట్ గా వాట్ హీ వాంటెడ్ he could not gain that order that day. బయటకు వచ్చింది నేను పిలిచాను, పేరు కూడా తెలియదు నాకు. ప్రసాద్ ప్లీజ్ కమ్ హియర్, యు హావ్ ఎ సీట్ హియర్. నా పేరు కూడా తెలియదు. నేను చెప్పాను, సార్ మీరు ఎవరో నాకు తెలియదు, చాలా బాగా విషయం చెప్పారు కోర్టుకి, కానీ చెప్పిన విధానం కొంచెం తేడాగా ఉంది కాబట్టి మీకు ఆర్డర్ రాలేదు. ఇక్కడ చెప్పాల్సింది కొంచెం మెలోడీతో చెప్పాలి. మీరు అలా ఇంట్లో మాట్లాడినట్టుగా పోరాటతత్వంతో చెప్పగలను. జడ్జి ప్రశ్న వేస్తారు. జడ్జి ఇస్ దేర్ టు పోజ్ ఎ క్వశ్చన్ టు us. మనం ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ మీరు ఎప్పుడు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తారు అతను, సార్ మీరు చెప్పింది నేను పాటిస్తున్నాను. అంత పాటించట్లేదు కానీ అతను ఇప్పటికే డెవలప్గా ఉంటాడు. బట్ అట్లీస్ట్ చెప్పాను. సో నేను చెప్పింది అబ్జర్వ్ seniors who are able to convince the court just by their presentation with simple sentences. ఇది మీరు తెలుసుకుంటే మీ యొక్క జ్ఞానానికి పదులు పెట్టుకోవాలి అవుతారు ఫస్ట్. సో ఎక్స్ప్రెషన్ coupled with sweet melodious language, simple sentences, no need to worry about vocabulary. If you learn vocabulary day by day, it's good. మీరు ఇప్పటికీ నేను చాలా ఏళ్ళ క్రితం మా మేనేజర్ కూడా ఇంటర్మీడియట్ ఉండగా అతను ఒక అవార్డు చూశాను అతని దగ్గర. అప్పట్లో అమెరికా వెళ్ళి చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ టోఫెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ రోజు వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. రోజు అతను చదువుకుని ఒక 5 వర్డ్స్ మటుకి ఒక చిన్న ప్యాడ్ అంత కార్డ్స్ ప్రిపేర్ చేసుకుని 5 సెంటెన్సెస్ రాసుకుని 5 వర్డ్స్ రాసుకుని మీనింగ్ రాసుకునేవాడు. గుర్తొచ్చినప్పుడు జేబుని తీసుకుని చూసుకుని మళ్ళీ పెట్టుకోవడం, నెక్స్ట్ డే ఇంకో 5. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం వొకాబులరీ పెంచుకోవడంలో. మీరు వొకాబులరీ కూడా పెంచుకుంటే రిలేటివ్ గా కొంచెం ముందుంటారు. అందరితోటి పరుగులో ఒక అడుగు ముందు ఉండాలంటే వొకాబులరీ కూడా పెంచుకుంటే దివ్యంగా ఉంటుంది. తర్వాత గురువు, ఈ ప్రొఫెషన్ లో మనకు స్థానం కల్పించుకోవాలంటే గురువు అంటూ ఉండాలి అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. మొహమాట వద్దు, నిజంగా చెప్పండి. గురువు లేకపోయినా మనం ఎవరు ముందుకు వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. నా ఆలోచన ఒకటే, గురువు ఎందుకు కావాలన్నది మీకు చెప్తాను. ఈ ప్రొఫెషన్ లో మీరు చాలా టాలెంట్ అయి ఉండొచ్చు. ఈ రోజు మీరు టాలెంట్ గుర్తింపబడాలంటే ఏముండాలి? మీకు ఒక అవకాశం ఉండాలి. అవకాశం ఎలా వస్తుంది? మీరు మంచి అడ్వకేట్ అని తెలిస్తూ వస్తుంది. చెట్టు ముందా మిత్తి ముందలాగా మీకు విద్యుత్ ఉందా ముందే నిరూపించుకోండి. అంటే జాబ్ కోసం అయితే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగినట్టు ఇక్కడ మీ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం కావాలి. మీ యొక్క నడవడికను చూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. అవకాశం కావాలంటే మీకు ఎలా దొరుకుతుంది? మీ గురువు ఆఫీసులోనే దొరుకుతుంది. గురువు దగ్గర ఉంటేనే దొరుకుతుంది. మొదటిసారి కేసు వెళ్తే ఎక్కడ చేస్తారు? మీకు ఎవరిస్తారు కదా, అంతే కాదు ఎప్పటికి వస్తుంది. గురువుని నమ్మకుండా ఒక్కడే ఉంటే పెళ్లి చేసుకోకపోయినా జీవితం పెడుతుంది. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం? దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అలాగే ఈ వృత్తిలో గురువు ఉండాల్సింది ప్రప్రథమంగా ఒక అవకాశం గురించి.
ఇది పెద్ద మీకు కష్టమైన క్లిష్టమైన పని గురువుని ఎలాగా